గోపు బీ ఫాస్ట్, త్వరగా స్నానం చేసి బయలుదేరదాం, లేదంటే పిక్నిక్ బస్సు వెళ్ళిపోతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. నేను బస్సులో మిల్లీతో పాటు కూర్చుంటాను. నేను కూర్చుంటాను. గోపు, వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. చల్లగున్నాయి నీళ్ళు. బాదం పప్పు కన్నా శనగదే చాలా తక్కువ. ఇక గోపాల్ లేకపోతే పిక్నిక్ లో సరదా ఎక్కువ. ఐడియా, షవర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. ఏయ్! షవర్ నీళ్ళు ఆగిపోయాయి. ఇక వీళ్ళు వెళ్ళే పిక్నిక్ కి దారులన్నీ మూసుకుపోయాయి. ఈ షవర్ మధ్యలో ఎందుకు ఆగిపోయింది? ఇప్పుడు మనం పిక్నిక్ కి ఎలా వెళ్తాం? ఉండు లక్ష్మణ్, నేను ఏదో ఒకటి చేస్తాను. గోపు, నువ్వు ఎక్కడున్నావు? వేర్ ఆర్ యూ? నాట్ దయ్యం, ఇట్స్ మీ, నీ లక్ష్మణ్ని. కానీ నీళ్ళు ఎలా ఆగిపోయాయి? నీళ్ళు కదా, ఒక్క నిమిషం ఇప్పుడే చెక్ చేస్తానుండు. గోపు, నీళ్ళు వస్తున్నాయి. ఇది ఖచ్చితంగా మాధోగడి పనే అయ్యుంటుంది. వాడు మనల్ని పిక్నిక్కి రానికుండా ఆపాలనుకుంటున్నాడు. కానీ ఒకవేళ వాడు తెలివైనోడైతే, నేను అంతకు మించిన తెలివైనోడిని. నేను వాళ్ళ ముగ్గురు ఐడి కార్డ్స్ ని ముందే దాచేశానుగా. సో స్మార్ట్ గోపు. ఇప్పుడు ఏ ఐడి ఉండదు. ఆ పప్పి బస్సులోకి వాళ్ళని ఎవరిని ఎంట్రీ చేయనివ్వడు. పదండి పదండి, త్వరగా బస్సులోకి ఎక్కండి. ఈ రోజు పిక్నిక్ అండి, ఈ రోజు పిక్నిక్ అండి. ఈ రోజు సరదాగా గడపాల్సిన రోజండి. అందరూ బయటకు వెళ్తాం, ఐస్ తో ఆడుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం. రబ్బా పప్పి త్వరగా పద, త్వరగా పద పప్పి. అయ్యో, ఇదేమైనా ఎగ్జామ్ అనుకుంటున్నారా ఏంటి? త్వరగా రాసి ఇవ్వడానికి. పిక్నిక్ కదా, ప్రశాంతంగా వెళ్తాం బాబులు. ఐస్ తో ఫుల్ గా ఆడుకుందాం. పప్పి చూడు, ఎండ ఎంత ఎక్కువ అయిపోయిందో. ఏమో చెప్పలేవు. మనం అక్కడికి చేరుకునే లోపల ఎండలో ఐస్ మొత్తం కరిగిపోతుందేమో. అప్పుడు నువ్వు ఎంజాయ్ చేయాలన్న కోరిక మీద టప్ టప్ అని ఐస్ నీళ్లు పడతాయి, చూసుకో. అయ్యో లేదు లేదు, నాకు ఐస్ నీళ్లతో కాదు, ఐస్ తో ఆడుకోవాలనుంది. ఐస్ తో. కానీ గోపాల్ ఇంకా లక్ష్మణ్ ఇప్పటి వరకు రాలేదు. వాళ్ళిద్దరికి ఒంతో బాధేదు. వాడు పిక్నిక్ కి రావడం లేదు. కానీ ఇప్పుడు మనం వెతి తీరాలి పప్పి. త్వరగా పద, త్వరగా పద. పదమన్నానా? పదండి పదండి, త్వరగా పదండి అందరూ. త్వరగా రండి. సర్లే సర్లే, డ్రైవర్ బండి స్టార్ట్ చెయ్యి. ఓకే పప్పి బాయ్. బండి ఆపు. మీరు ముగ్గురు మీ స్కూల్ ఐడి కార్డ్స్ వేసుకోలేదు. ఐడి లేకుండా పిక్నిక్ రావడం నాట్ అలౌడ్, తెలుసు కదా. మనం ఐడి కార్డ్ రూమ్ లోనే మర్చిపోయామనిపిస్తోంది. ఇప్పుడు ఏం చేద్దాం దక్కి? వదిలేచ్చు కదా పప్పి, నీకు మా ఐడెంటిటీ యొక్క ప్రతి సైడ్ తెలుసు. మరి మా ఐడెంటిటీ కార్డు యొక్క అవసరం ఏముంది అసలు ఇప్పుడు? అసలు మీరెవరో? సరే, మేము ఇప్పుడే 5 నిమిషాల్లో ఐడి కార్డు తీసుకుని వస్తాం. దొరికాయా? ఈ ఐడి కార్డ్స్ ఎక్కడికి వెళ్ళిపోయాయి? దొరకటమే లేదు. అయ్యో, వెతకండి వెతకండి వెతకండి, త్వరగా వెతకండి. ఇప్పుడు వీళ్ళు పిక్నిక్ కి వెళ్లే దారి మూసేశాను. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు పిక్నిక్ కి ఎలా వెళ్తారో చూద్దాం. యువర్ సో స్మార్ట్ గోపు. త్వరగా త్వరగా రా లక్ష్మణ్. నేను ఖచ్చితంగా మిల్లి పక్కనే కూర్చుంటాను. ఒక్క నిమిషం, ఐడి కార్డ్. సరే సరే, ఎక్కండి. పద పద, త్వరగా పద పప్పి. ఇంకా లేట్ ఎందుకు? ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు నువ్వు? కొంచెం వెయిట్ చేయి,
మాధవ్ లక్ష్మణ్ ఇంకా లక్కీ ఐడి కార్డ్స్ తీసుకొని వస్తూ ఉంటారు. వాళ్ళకి వాళ్ళ ఐడి కార్డ్స్ దొరకలేదు పప్పి, అందుకే వాళ్ళు పిక్నిక్ రావటం లేదని మాతో ఎప్పుడో చెప్పేశారు. పద పద ఇక త్వరగా బండి తీయండి, లేకపోతే అందరూ లేట్ అయిపోతారు. అవునా, అయితే అదా విషయం. సరే డ్రైవర్, వెంటనే బండి స్టార్ట్ చేయి. మిలి మిలి ఎక్కడ మిలి ఎక్కడుంది పప్పి? మిలియా? మిలి రాలేదు కదా. ఏంటి మిలి రాలేదా? బండా బండే స్టాప్ స్టాప్. మీరు ఇక్కడ వెయిట్ చేయండి, నేను వెళ్ళి మిలీని తీసుకొస్తాను. అయ్యో బాబా, ఐడి కార్డ్స్ దొరకడం లేదు. మన పిక్నిక్ సంగతి అంతే అనిపిస్తుంది. మన పిక్నిక్ కి నీ పెదవ ఏడుపు ఆపే లక్ష్మణ్, నా దగ్గర ఒక ఐడియా ఉంది, పదండి. పద పద. నా దగ్గర ఒక ఐడియా ఉంది, పదండి. తలుపు మూసుంటే ఏమైంది, మనం కిటికీ నుంచి వెళ్ళిపోదాం. మిలి మిలి ఏంటి నువ్వు ఎలా నడుస్తూ వస్తున్నావో తెలుసా? పిక్నిక్ ఇప్పుడు కాదు, మనం సాయంత్రం స్టార్ట్ అవుతున్నట్టు. అయ్యో హరియా, పద మిలి, లేట్ అయిపోతుంది. నీకోసం నేను అక్కడ విండో సీట్ కూడా ఆపుచ్చాను. కామాన్. అయ్యో ఇప్పుడు కాదు మిలి, అన్ని బస్సులోనే, కబుర్లన్నీ బస్సులోనే చెప్పుకుందాం. ఇప్పుడు త్వరగా పద, బస్సుకు లేట్ అయిపోతుంది. దా త్వరగా. అరే గోపాల్ ఆగు, నా మాట విను. అయ్యో ఏంటి ఈ మాధవ్ గ్యాంగ్ ఇక్కడికి ఎలా వచ్చేసారు? అన్ని మూసేసున్న ఎలుకల కన్నలో నుంచి ఎలాగోలా దూరం వచ్చేసారనుకుంటా. పప్పి, నువ్వు ఐడి కార్డ్ లేకుండా వీళ్ళని బస్సులోకి ఎలా ఎంటర్ అవనిచ్చావు? దిస్ ఈజ్ నాట్ ఫేర్. టెంపరరీ ఐడి కార్డ్ ప్రిన్సిపల్ సార్ ఇచ్చారు. ప్రిన్సిపల్ సార్, అర్థమైంది కదా? సో స్మార్ట్ గోపు. పద పద ఇక త్వరగా బండి తీయండి, త్వరగా బయలుదేరదాం, లేకపోతే అందరూ లేట్ అయిపోతారు. మిలి రా, కూర్చో నాతో కలిసి. నో, మిలి నాతోనే కలిసి కూర్చుంటుంది. అబ్బా, నేను మీతో పిక్నిక్ రాలేను. ఎందుకు? ఎందుకంటే నా పిక్నిక్ బాస్కెట్ అక్కడ పడిపోయింది. దీనికి అంతటికీ కారణం ఈ గోపాలే. ఆ బాస్కెట్ లేకుండా నేను పిక్నిక్ ఎలా రాను? డ్రైవర్, వెంటనే బండి ఆపేయ్. పప్పి, ఇదిగో నేను ఇలా వెళ్ళి అలా మిలి బాస్కెట్ తీసుకుని వచ్చేస్తాను. త్వరగా రా బాబా, లేకపోతే ఐస్ కరిగిపోతుంది. మిలి, ఇదిగో నీ పిక్నిక్ బాస్కెట్. పద పద, బస్తీ త్వరగా త్వరగా. వెక్కి అడిగేది ఏంటంటే, మీది ఇందులో అంత ఇంపార్టెంట్ వస్తువు ఏముంది అని. అది లేకుండా నువ్వు పిక్నిక్ కి రాలేకపోవడానికి. దీంట్లో బాంబు ఉంది. బాబా, బస్ ఆపు. రిలాక్స్, ఇది ఆ బాంబు కాదు, నా పప్పి బాంబ్. రే, ఇది అసలైన బాంబ్ కాదురా, ఇది జస్ట్ పప్పి. కుచ్చు పప్పి. ఇక చాలు, మీ నాటకాలు ఎక్కువైపోయాయి. డ్రైవర్, బస్తీ, అది నిజమైన బాంబు కాదంట, అది పప్పి. ఈ పప్పి బాగా టెన్షన్ పెట్టేశాడు. నా ఉద్దేశం ఆ డాగి అనే పప్పి మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు. బాంబ్ ఆగు. బాంబ్ లేకుండా నేను పిక్నిక్ కి రాను. నేను రాను, నేను రాను, నేను రాను. బాంబ్. అయ్యో, ఈ బాంబ్ కూడా ఇప్పుడే పేలాలా? అంటే నా ఉద్దేశం పారిపోవాలా? మిలి లేకుండా మేము కూడా పిక్నిక్ కి రాము. బస్ ఆపండి. బాంబు ఆగు, బాంబు ఆగు, బాంబు ఆగు, బాంబు ఆగు. అయ్యో, ఒక్క గంట సేపటి నుంచి నేను ఈ బస్సుని కనీసం 10 సార్లు స్టార్ట్ చేశాను, కానీ బస్సు ఒక్క మీటర్ కూడా ముందుకు వెళ్ళలేదు. మంచు కొండది కాదు కదా, మన స్కూల్ కాంపౌండ్ కూడా దాటి వెళ్ళలేకపోయాం. ఇక చాలు, ఎక్కువైంది. ఆ 5 సైతాన్ పిల్లలు బస్సు నుండి కిందకి దిగిపోయారు. మనం వాళ్ళు లేకుండానే పిక్నిక్ వెళ్ళిపోదాం. ఇప్పుడు ఏం జరిగినా సరే బస్సు ఆగేది లేదు. ఎవరు పిలిచినా కూడా బస్సు మాత్రం ఆపకు. నేను చెప్పినా సరే అప్పుడు కూడా ఆపకు. పద. బాంబు
మీరందరూ ఇక్కడే స్కూల్లో చక్కర్లు కొడుతూ ఉండండి. ఇక మేము ఆ కొండ మీదకి వెళ్తాం, మంచుతో ఆడుకుంటాం, బాగా ఎంజాయ్ చేస్తాం, డాన్స్ కూడా చేస్తాం. డ్రైవర్ బస్ ఆపు. డ్రైవర్ లేదు లేదు, పప్పి అని చెప్పాడు. ఆయన స్వయంగా పిలిచినా కూడా బస్సు మాత్రం ఆపద్దు అని. ఇప్పుడు ఈ బస్సు కేవలం మంచు కొండల దగ్గరికి వెళ్ళిన తర్వాతే ఆగుతుంది. అయ్యో ఆపు ఆపు ఆపు. ఏమేమో కలలు కన్నాడు, కొండ మీదకి వెళ్తాను, మంచుతో బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తాను అని. నా మొత్తం కలల మీద ఐస్ నీళ్లు చల్లేశారు బాబా.